ఆ రోజు ఏమని చెప్పాడు ఈయన నరేంద్ర మోడీ గారు, అధిక ధరలు లేని పరిపాలన అందిస్తానన్నాడు. నల్ల డబ్బుని వెనక్కి తీసుకొస్తా అన్నాడు. అదేవిధంగా అప్పుడు డాలర్కి 54 రూపాయలు ఉండేది, మనం 54 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ఇట్లా డాలర్కి 54 రూపాయలు ఉంటే మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలి అన్నాడు అప్పుడు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇప్పుడేం జరుగుతుంది, డాలర్కి 96 రూపాయలు కట్టాలి ఒక డాలర్ మనకు రావాలంటే. మరి ఈయన ఏం చేయాలి ఇప్పుడు, నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి? అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఎంతసేపు వాళ్ళు ఈ రాష్ట్రం మీద పడతారు, రాష్ట్ర ప్రభుత్వాల మీద. లేదా డబుల్ ఇంజిన్ ఉంటే చేస్తాం, అంటే నీ గవర్నమెంట్ అయితే చేస్తాం, అంటే కిందాళ్ళు కూడా నీకు. అంటే మరి ప్రజాస్వామ్యానికి నువ్వేం గౌరవం ఇస్తున్నావు? ప్రజాస్వామ్యంలో గౌరవం ఇవ్వటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా అభిప్రాయాలు వెళ్ళాలి, స్వేచ్ఛతో ఉండాలి. స్వేచ్ఛతో ఉండాలంటే ఒక రాష్ట్రంలో పార్టీ గెలుస్తుంది అంటే నువ్వు ఆ పార్టీలో గెలిచారు కాబట్టి మీకు నిధులు ఇవ్వరు. ఇది ఎంత అన్యాయం. ఏపీ వాళ్ళు వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి ఏపీ వాళ్ళకి నిధులు ఇస్తున్నారు, తెలంగాణకి నిధులు ఇవ్వట్లేదు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యానికి భిన్నంగా అధికారం ఉంది కదా అని అందరూ లొంగ తీసుకుని ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా చిన్న భిన్నం చేసేసాడు. 20 మంది పార్లమెంట్ సభ్యులు కలిసిపోయారు. అదే పద్ధతిలో తమిళనాడులో కూడా ఇప్పుడు డిఎంకే కలుపుకుంటున్నారు. ఈ విధంగా అటువంటి అడ్డదారిలో ప్రభుత్వంలోకి వచ్చి నేను ఇన్నేళ్లు ఉన్నాను అన్నావు. ఎన్నేళ్లు ఉన్నావు అనేది పాయింట్ కాదు, ప్రజలకు ఏం మంచి జరిగింది. అచ్చగా మతంతోనే ఎప్పుడు నడవదు. మనం కూడా మతం పాయింట్ వదిలేద్దాం. మతం అనేది ప్రజలకు అర్థమైంది. మనం ఈ గవర్నమెంట్ ఏం